అమ్మ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ ఉషా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, దేవుని కృప వలన. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఆనందించే భాగ్యాన్ని కలిగిస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంతోషం ఇది. అంతే అంతే, మహిమాయుక్తమైన సంతోషం, వర్ణింపశక్యం కాని సంతోషం. ఆయన ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో నా జీవితం నూతనంగా మార్పుతుంది. చెప్పల సఖ్యంగానే మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇచ్చాడు. రాజులని యాదవ సమూహులు స్తుతిని ప్రజల్లో చేర్చాడు. నరకాన్ని స్వర్గానికి అవసరం ఇచ్చాడు. అంత సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డల వలనే ఈ సంతోషం వారి హృదయంలో నుంచి జీవదారులు బయలు వెళ్తూ ఉంటాయి. చెప్పనసక్యమైన సంతోషం హృదయంలో నిండుకుని ఉంటుంది. మామూలుగా అయితే కనుక ఈ వయసులో నేను చాలా సంతోషంగా ఉన్నాననే మాట రాదు. కానీ మీరు అద్భుతంగా యేసుప్రభుని మీ హృదయంలో కలిగి ఉన్నారు కాబట్టి ఈ మాటలు మీరు చాలా సంతోషంగా ఉన్నారనే మాట ఈ వయసులో మీరు చెప్పడం చాలా సంతోషం అమ్మా. మీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ 90 సంవత్సరాల వయసులో కూడా మీరు చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఎంతగానో ఆరాధిస్తున్నారు ఈ వయసులో కూడా. మరి అనేకులకు ఈ గృహంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సత్య సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. అసలు ఈ వయసులో ఇంత అద్భుతంగా దేవుని సన్నిధిలో గడపటం చాలా సంతోషం. చాలా కృప. దేవుడు నాలో ఉన్నటువంటి ఆత్మీయ దేవుని యొక్క కృప అది నా జ్ఞానం కాదు, దేవుడు నన్నట్లా వాడుకుంటున్నాడు. ఈ యొక్క పాత్రని, యోగ్యత లేని పాత్రని ఘనమైన పాత్రగా తన కొరకు వాడుకున్నాడు. మహిమగల దేవాన్ని దేవుడిని ప్రకటించేటువంటి భాగ్యాన్ని కలగజేస్తాడు. ఇది నా వల్ల కలిగింది కాదు, దేవుని కృప. దేవుడు మీలో ఒక నూతనమైన కార్యం జరిగించి దేవుని ఆత్మ మీలో నివసించడం ద్వారా ఆయన మహింపరచబడుతున్నాడు. అనేకులకు మీ ద్వారా రక్షణ సువార్తను ప్రకటించుకుంటున్నాడు. ఆయన మీ బలమైన సాధనంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. మేము ఒకే కాలనీలో ఉండేవారు. చాలా అసలు ఇంకా దేవుల్లోకి నేను రాకముందు చాలా అసలు ఎంతో ఇదిగా అనుకునేదాన్ని మిమ్మల్ని. నాకు చాలా ఆదర్శప్రాయంగా ఉండేవారు. అసలు ప్రతి స్థలానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడం, ఎంతో అద్భుతంగా మీరు సువార్త సేవ చేశారు. అంటే మీకు ఓపిక ఉన్నంత వరకు, మీకు బాడీ సహకరించినంత వరకు కూడా, మీరు చాలా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మీరు సువార్త ప్రకటించారు. ఎన్నో స్థలాల్లో, ఎన్నో గృహాలలో, మరి వీధి వీధికి వెళ్ళి ప్రతి స్థలంలోనూ ఎంతోమందికి, చిన్న లేదు, పెద్ద లేదు, భేద లేదు, ధనిక లేదు, ప్రతి ఒక్కళ్ళకి సువార్త అందించకుండా అసలు లేనే లేరు. మీ హృదయం ఊరుకోదు, మీ మనసు ఊరుకోదు, మీ ఆత్మ, మీలో ఉన్న ఆత్మ ఊరుకోదు. మీ హృదయం మండుతూనే ఉంటుంది. సువార్త ప్రకటించే వరకు మీరు ఊరకుండా ఉండలేరు, సువార్త ప్రకటించకుండా ఉండలేరు. అది మాకు తెలుసు. చాలామందికి మీరు మార్గదర్శకంగా ఉన్నారు. చాలా సంతోషం అమ్మ. అసలు మీరు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు? ప్రభువుని సొంత రక్షకునిగా ఎప్పుడు అంగీకరించారు? ఆ ప్రశ్న రావడంతో ఏం ప్రశ్నించింది? చనిపోతే మానవుడు మట్టికి వెళ్ళిపోతున్నాడు, తర్వాత జీవితంలో లేదని. అసలు ఏ ఊరు అమ్మా మీది? వెంట్రప్రాడ తాలూకా. ఏ వయసులో జిల్లా? ఏ వయసులో వివాహం జరిగింది? అంటే వివాహం అంటే చిన్నప్పుడే వివాహం చేశారు. ఎన్ని సంవత్సరాలకు వివాహం జరిగింది? 16 సంవత్సరాలకు వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన సంవత్సరానికి ఆయన చనిపోయాడు. వివాహం అయిన సంవత్సరానికి చనిపోయాడు. ఓకే. చనిపోతే ఆ తర్వాత నుంచి మీరే ఇంకా కుటుంబ భారం బాధ్యత అంతా మోసుకుంటూ వస్తున్నారా? లేదు, తర్వాత మళ్ళీ వివాహం అయింది. ఓహోహో. మళ్ళీ వివాహం తర్వాత ఈ బిడ్డలు వచ్చారు. బిడ్డల తర్వాత ఆయన మళ్ళీ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూసాము. తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ వెంట పిల్లలిద్దరు, నేను
అమ్మ దగ్గర ఉన్నాం కదా. ఈ అప్పుడు నేను ఏమనుకున్నానంటే నాకు ఒక తలంపు వచ్చింది, ఇంతగా పూజలు చేస్తున్నాను, మరి నేను మట్టికి వెళ్ళిపోతున్నాను. ఎవరైనా చిన్న వయసు అయినా సరే పెద్ద వయసు అయినా సరే ఎంత అందమైన సరే మట్టికి వెళ్ళిపోతున్నారు, తర్వాత జీవితం ఉందా లేదా అని అడిగితే మాట్లాడలేదు. అయ్యి విగ్రహాలు మాట్లాడాల. ఇన్ని సంవత్సరాలు కూడా విగ్రహాలను చేసినప్పుడు అవి మాట్లాడతాయా మాట్లాడని సమస్య రాల. ఆ విగ్రహాలు అక్కడ పెట్టడం, పూజ చేసి మళ్ళీ అల్మర్లో పెట్ట. ఎప్పుడైతే ఈ యొక్క ప్రశ్న వచ్చిందో అప్పుడు విగ్రహాలు అడిగా, మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడితే మంత్రాలను చదివేదాన్ని సహస్రనామ మంత్రం అని ధ్యానం చేసేదాన్ని, అవే మాట్లాడ. ఇప్పుడు ఏమనుకున్నట్టే యేసు ప్రభుని ఒక్కడు అడుగుతాం, ఆయన ఏం చెప్తాడు, దేవుడు నీ రక్షకుడు నాకు తెలియదు. చివరిసారిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, అందరినీ అన్నీ అడిగారు, ప్రతి విగ్రహాన్ని అడిగారు, ఎవరు సమాధానం చెప్పలేదు. మన బైబిల్ గ్రంథంలో విగ్రహాల గురించి అవి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, అవి గ్రహింపవు, అవి వాటిలో జీవం లేదు కనుక అవి మాట్లాడలేవు. విగ్రహాలు అవన్నీ ఒట్టి విగ్రహాలని వ్రాయబడి ఉంది కదా. అందుకే మీరు ఎన్నిసార్లు అడిగినా వాటి నుండి సమాధానం ఒకసారి అడిగితే మాట్లాడాలి. ఏ మాట్లాడవేంటి అని సహస్రామ మంత్రం అయ్యా మాట్లాడాల. ఇప్పుడు ఎవరిని అడగాలి, యేసు ప్రభుని అడగాలి అనుకున్నా. యేసు ప్రభు దేవుడు అని రక్షకుడు తెలియదు, కానీ యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ దగ్గరికి వెళ్ళా. ఆ బిడ్డ ఏం చేసిందంటే ఆకాశంలో నక్షత్రం అదే మందాకి నడిపించి గుడి ఫ్రైడ్. అప్పటికి 45 సంవత్సరాలు ఉండొచ్చు. ఉన్నప్పుడు అంటే 1 సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ దైవ సేవకుని బలమైన సాధనంగా వాడుకున్నాడు. సమీపం తేజస్సులో అమరత్వం కలిగి ఏ గరుడు ఎన్నడూ చూడలేనటువంటి తేజవాసుడు. ఆ పరలోక రాజ్యం మహిమలంతా వండుకుని ఈ లోకానికి మానవ జంతో వచ్చి ఆ స్థితిలో చూడు ఎంత క్రైమ్ చెల్లిస్తున్నాడు, ఎంత అవమానపరుస్తున్నాడో, ఎంతగా ప్రాణం ధారపోస్తున్నాడో. నీ పాపాల కొరకే కదా అనేటప్పటికి వెంటనే క్షమించుతాడు. నేను నిజంగా ఘోర పాపి ప్రభు, నువ్వు నన్ను సృష్టించామని నాకు తెలియదు కనుక నేను అంధకారంలో ఉన్నాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని చెప్పి వెంటనే కడిగేస్తున్నాడు. పాపపుత్రాన్ని మేకులతో కొట్టేసినట్టుగా తుడిచేసినట్టుగా వచ్చింది. తర్వాత జీవగ్రంథంలో ఆ పేరు రాయించినట్టుగా నాకు చూపించారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చి నువ్వు భయపడద్దమ్మా, నిత్యము నీతో ఉంటా అని నాకు హామీ ఇచ్చాడు. ఆ క్షణం నుంచి తర్వాత ఈ విగ్రహాల గురించి కూడా ప్రభువుని అడిగాను. నేను పూజలు చేస్తున్నప్పుడు ఎంతో పూజలు చేయటం అంటే మళ్ళీ శుక్రవారం ప్రతి వారం కూడా పూజలు చేసేదాన్ని కదా. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే అలా కళలో నాకు చూపిస్తున్నారు. అట్లా పూజ చేసినప్పుడు ఒకరోజు ఏమైందంటే అట్లా ఎగిరిపోయింది అన్ని. అదేంటి చాప వేసి ఈ బార్ నుంచి ఆ బార్ వరకు విగ్రహాలు పెట్టాను కదా, ఏంటి అట్లా ఎగిరిపోతున్నాయి అని ప్రభువుని అడిగితే ప్రభువు చూపించాడు. అప్పుడు ఆ విగ్రహాలన్నీ మనుషులు చేసే బొమ్మలే కదా, వాటిలో జీవం లేదు కదా, నేను జీవంగా దేవుణ్ణి కదమ్మా, నేనే కదా నీకు జీవాన్ని ఇచ్చేది, నా యందు విశ్వాసం ఇస్తే నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అన్నప్పుడు ఆ క్షణం నుంచి మార్పు వచ్చేసింది. అంతే ఆ విగ్రహాన్ని పారేస్తాం. ఏదైతే పూజలు చేసామో అంటే దేవుని సంబంధమైన విగ్రహాలు అంటే మంగళవారం అది సూత్రాలు అందరూ ఉంటాయి కదా, ఆయనకి ఇష్టమైనవి అన్ని భగవద్గీత రామాయణం అంతా కూడా పారేస్తాం. మొత్తం ఇంట్లో ఉన్న దేవునికి వ్యతిరేకమైన అన్ని పారేస్తాం. అమ్మ కూడా సహకరించింది. అమ్మ నేను కలిసి బాప్తిస్టులో తీసుకున్నాం. వెంటనే బాప్తిస్టులో తీసుకున్నాం. అమ్మ కూడా రక్షణలోకి అమ్మ కూడా రక్షణ. నేను ఎప్పుడైతే రక్షించబడి మా వాకిట్లోకి వచ్చేసి సంతోషంతో వచ్చాను. అమ్మకు కూడా చెప్పాను. అమ్మ కూడా వృద్ధాప్యంలో నమ్ముకుంది, కృతజ్ఞత కూడా నమ్ముకుంది. అయితే వృద్ధాప్యం నమ్ముకుంది. ఇద్దరు కలిసి బాప్తిస్టులు సాక్ష్యం ఇచ్చాం. ఊళ్ళో అందరూ చూస్తున్నాం కానీ మరి తర్వాత ప్రార్థన చేసేవాళ్ళం. మా అన్నయ్య పక్కనుండా ఎవరు అభ్యర్థి పెట్టలేదు. ఎందుకంటే
సత్యదేవుడు నమ్ముకున్నాను, ఎవరు అర్థం పెట్టగలరు? నా దేవుడు సజీవుడు, సత్యంలోకి వచ్చాను, వెలుగులోకి వచ్చాను, చీకట్లో నుండి వెలుగులోకి వచ్చాను. ఎవరు ఏం అనలేదు, బహు సాక్షిగా నిలబడ్డాం, ఏ భయం లేదు. ఆ ఊరంతా స్వార్థ. అప్పుడు నేను వెంట్రప్రగడ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా? వెంట్రప్రగడ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత ఈ బాబు నేను వస్తాను హైదరాబాద్ తీసుకెళ్ళమన్నప్పుడు ఇంకా పర్మనెంట్ జాబ్ రాలేదు, ఎలా తీసుకురావాలన్నప్పుడు విజయ్ కూడా తీసుకెళ్తాను చూద్దాం అన్నది. ఆ బాబు వచ్చాడు, వచ్చిన తర్వాత నేను బయలుదేరి వచ్చాను. ఎన్నో సంవత్సరాలు వచ్చారు హైదరాబాద్? అదే 45 సంవత్సరాలు. వెంటనే 45 ఉంటాయేమో. వచ్చేసాను, బాబుతో పాటు వచ్చేసిన తర్వాత ఆ రోజునే ఈ సేల్లో జాబ్ వచ్చింది. ఆ రోజునే 10 రోజులకి ఈ యొక్క అంటే స్టమక్ పగిలిపోయింది, సీప్ వచ్చేసింది. 2 నెలల 15 రోజులు హాస్పిటల్లో ఉండాలి. ఆ కష్ట సమయాల్లో కూడా దేవుడు అతను నిలబెట్టాడు. తర్వాత సీమ్ వచ్చింది, నీళ్ళు వచ్చింది, ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను పిల్లల కోసం వాళ్ళ సహాయం చేయాలని వచ్చాను, ఇదేంటి ప్రభు ఇలా చేస్తున్నావు? అప్పుడు సహవాసం కూడా లేదు కదా, కదా అని ప్రార్థన చేసుకున్నా. ఆ నీళ్ళు తీయటానికి హాస్పిటల్లో ఎన్ఆర్ రావు గారు పట్ట డాక్టర్ దాని మీద తీసుకెళ్తారు కదా నర్సులు. తీసుకెళ్ళినప్పుడు ఆ ఎన్ఆర్ రావు గారు అన్నారు, అమ్మ నీకు మందుతో తగ్గుతుంది, ఆపరేషన్ అక్కడ గవాలు చూసేది దాని మీద వచ్చి. అట్ట సహాయం ఇచ్చారు, ఇక్కడికి వచ్చేసాను. తర్వాత నొప్పి వస్తూ ఉంది, మళ్ళీ నొప్పి వస్తుంది ఏంటి అనుకున్నప్పుడు మళ్ళీ ఎన్ఆర్ రావు గారిని అడిగితే, నీకు అప్పుడు ఆపరేషన్ సీట్ పట్టేసింది కదా, నాడు అడిగిరమ్మా, అందుకని నీకు హాస్పిటల్లో ఆపరేషన్ చేయలేదు అన్నప్పుడు మళ్ళీ గాంధీలో చేశారు. గాంధీలో చేసిన తర్వాత ఎన్ని హాస్పిటల్కి వెళ్ళారు, బిడ్డలు భార్య భర్తలు, హార్ట్ ప్రాబ్లం అని ఏంటండి, ఏ డాక్టర్లకి వెళ్తే వాక్యం సువార్త చెప్పేదాన్ని. ఒకసారి పేరు మర్చిపోయి వెంకట్రావు గారు డాక్టర్, వెంకట్రావు డాక్టర్, అతనికి వాక్యం చెబుతుంటే, అమ్మ మా మమ్మీ కూడా, మా అమ్మకి 4 ఆడపిల్లలు, కొడుకు పుడితే నేను నమ్ముకుంటాడు అని అన్నట్ట. కనుక మా అమ్మీ కూడా చెప్పేదమ్మా, నాకు ఇష్టమే అమ్మా, అదే మరి చాలా దెబ్బకి తగిలించలే, పెద్ద డాక్టర్ అయ్యి. అట్టయ్య డాక్టర్లు కూడా కృష్ణారావు గారికి ఎక్కడికి వెళ్ళినా చెప్తారు, పత్రిక ఇస్తారు. అసలు ఎవరిని వదిలిపెట్టరు కదా, ఎవరిని వదిలిపెట్టే పని, ఎవరు కనిపిస్తే వాళ్ళకి ప్రకటించేవారు. అది చాలా, అది దేవుని చిత్తమే, అది సువార్త ప్రకటించడం. మనం అది నాకు ఆ తల. మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలకి చక్కగా పెళ్లిళ్ళు అయిపోయినాయి. మీకు మనవళ్ళు మనవరాళ్ళు. దేవుని కృప. మనవులు మనవరాలు వచ్చిన తర్వాత అంటే నిన్నే కల్పన రక్షించబడ్డాడు కదా, నిన్నే కల్పన నేను అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. కనుక ఈ బిడ్డ రక్షణ కొరకు ఎంతగా బరపెట్టారంటే, ఒక వాగ్దానం ఇచ్చారు, 44 చదువు. ఆ వాగ్దానాన్ని చదువుతాను. 41 సంవత్సరం ఉంది వాగ్దానం చూసి, కానీ నమ్ముతున్నాను, తప్పకుండా ఇస్తాడు. అది కూడా ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు, తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే ఈ పిల్లలు 6 పిల్లలు 7 పిల్లలు వచ్చారు కదా, ఈ నలుగురు పిల్లలు కూర్చోబెట్టి కారణం 6వ అధ్యాయము ఆ తండ్రికి సువార్త చెప్పేదాన్ని. అందరికీ తెలిసి ప్రభు రక్షకుడు అద్భుత రీతిగా కార్తీకు నమ్ముకున్నాడు. కార్తీకు పూర్తిగా ఆయన కోసం జీవించాలని ఆశ. 2 సేవకుల ద్వారా ఫ్రీ విద్య పరిచయం అయింది, గొప్పగా మ్యారేజ్ జరిగింది, ఎంతగానో ఆరాధించారు. 2 దైవ సేవకులు హండు గారు చక్కగా వాక్యం చెప్పారు, అంతా చాలా సంతోషపడ్డారు. అయితే తర్వాత వాళ్ళందరికీ వెళ్ళారు, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులతో కలిసి వాళ్ళు ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. కీర్తి పక్షంగా కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు. ప్రతి దానికి ప్రార్థన, ప్రతి దానికి కూడా అలా ఆరాధన, వాగ్దానాలు అట్లా చేసింది. మరి కూడా రక్షించబడింది. పెళ్ళైనప్పుడు సాక్ష్యం చెప్పింది, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను,
విగ్రహాలను చేయడం చెప్పిందట. విగ్రహం చేయదు, యేసులతో రక్షణ వస్తుంది, బాప్తిస్మ సాక్షి వస్తుంది. తర్వాత కీర్తి ప్రియ కూడా తెలుసు. కీర్తి ప్రియ పెళ్ళైనప్పుడు కీర్తి ప్రియ అందరూ రక్షణలోకి వచ్చారు. అందరికీ తెలుసు. ఈ కొడుకులు కూడా తెలుసు. ఇదే ధ్యానం కదా చెప్తారేమంట, ఆ పిల్లలకు కానీ ఎవరికైనా వచ్చేవాళ్ళు అది దేవుని కృప. దేవుని కృప. దేవుడు తన కొరకు వాడుకున్నాడు. ఈ పక్క నేనే అనుకుంటున్నా అసలు ఎన్నోసార్లు ఎన్ని హాస్పిటల్ అంటే బిడ్డలు సాంబశివరావు తండ్రిని పోగొట్టుకుని మరి ఎంతగా కష్టపడి ఎంతగా పోషిస్తాడు కుటుంబాన్ని. మరి తమ్ముడు కుటుంబాన్ని కూడా ఇంట్లో పెట్టుకుని పోషించాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఎంతగానో బాధ్యత వహించి చూస్తున్నాడు. కనుక బిడ్డ రక్షణ కొరకు వాక్యం పెట్టుకుంటా కదా, అదే వాక్యం వింటా కదా, వాక్యం వినడం పెడతాడు. కానీ వాక్యం నాకు అదే బాధ ప్రభువా, వాక్యం వింటానే కదా రక్షణ. రవి వచ్చినప్పుడు నేను చెప్తా, అమ్మ మీరు విత్తుతున్నారు, ప్రార్థన చెప్పేది చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మీకు దేవుని వాగ్దానం ఉంది కనుక తప్పకుండా కార్యం ఉంది. రోజు ఆ వాగ్దానాన్ని తడుతా, ప్రతి బిడ్డ కొరకు వాగ్దానాలు తడుతా, సంఘాల కొరకు వాగ్దానాలు తడుతా. ఇంకా సంఘాలు, అరణ్యాలు, కొండల మీద, గుట్టల మీద, ఎన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నారు. నిజంగా అంత క్రైమ్ జైలు ఇస్తున్నారు. ఆకాశంలో జ్యోతుల వల్లే ప్రకాశిస్తున్నారు సేవకులు. ఆ సేవకుల కొరకు సరే, ఆ సేవకుల కొరకు ఎంతో మంది మీ సువార్త విని సేవకులుగా కూడా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని వాళ్ళ కొరకు స్తోత్రం. సడన్ గా మర్చిపోతాం. అంటే వాళ్ళ సువార్త చెప్తున్నప్పుడు ముందు వ్యతిరేకతలు వస్తాయి. తర్వాత ఏమిటంటే వాళ్ళే రక్షించబడి సమయాన్ని మర్చిపోతా. అయితే ఆ బిడ్డ సంగతి ఏంటి అంటే, నేను ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అబ్బాయి కంపెనీలో ఉద్యోగం చేస్తుంది, అలా ఆయన వేరే ఆఫీసులో సిటీలో ఉద్యోగం చేస్తాడు. వాళ్ళంటే అంత అన్యోన్యతగా ఉంటారంటే ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. ఆయన ఉద్యోగం కోసం ఆయన వెళ్తాడు, ఈవిడ ఇచ్చి వెళ్ళట్టుంది. ఒకరోజు ఏమైందంటే రేపు వినాయక చవితి అనగా నేను వెళ్ళి రేపు వినాయక చవితి బిడ్డ చేయకుండా ఉండాలి అని సువార్త చెప్పాలని వెళ్ళా. అప్పుడు తనేమంటే, అమ్మ నేను రేపు వినాయక చవితి కదా పూజ చేసుకోవాలి కదా అంది. సరే అని వచ్చేసా. అప్పుడు అలా ఆయన కోప్పడ్డాడంట. అప్పుడు వచ్చి వాక్యం చెబుతానంటే పూజ చేసుకోవాలని అడగొట్టేసావేంటి అన్నాడట. అంటాక మరో రోజు ఆఫీస్కి ఆయన వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళింది. ఆయనకి ప్రమాదంగా ఉందని ఆవిడకి సువార్త వాక్యం వచ్చినప్పుడు సవాళ్ళు వచ్చేసిందట. వచ్చేసినట్టు చనిపోయాడు, సవాల్ తీసుకొచ్చారు. అప్పుడు కూతుర్ని కొడుకుని కూర్చోబెట్టి సరే ఆ సమయంలో వెళ్తా కదా, ఆ సమయంలో వెళ్ళి మళ్ళీ వాక్యం చెప్తుంటే, అమ్మ నువ్వు బాధపడదు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అన్నప్పుడు ఆ తమ్ముడు చిన్న బైబిల్ ఇచ్చాడంట. అటక మీద వచ్చిందట. నేను ఎప్పుడైతే యేసు ప్రభు హృదయంలో చేర్చుకున్నావో నీ ఆత్మ వెలిగించబడుతుందమ్మా, ఆయన లోకానికి వెలుగమ్మా, నువ్వు బాధపడదమ్మా అని చెప్పుకుంటూ వచ్చా కదా, వెలుగు అందగల అని చెప్పి ఆ బైబిల్ తీసి చదవటం మొదలుపెట్టినట్ట. తీసేటప్పటికి దానిలో ఉందంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను లోకానికి వెలుగయ్యాను, నా యందు విశ్వాసం ఉంచేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడండి. అయితే కూతురుతో కొడుకుతో అన్నట మా నాన్న వస్తాడంట. అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో తిరిగి వస్తాడన్నాడు కదా, అదిగో మా నాన్న వస్తాడన్నాడు, మనం బాధపడక్కర్లేదు చెప్పిందట. మళ్ళీ ఏం చెప్పిందంటే, నాన్న ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, మన నాన్న లేడు కదా, మన ఎందుకు బ్రతకాలి, కనుక మిమ్మల్ని నూతులు పడేసి నేను కూడా పడతానన్నట. మా అమ్మతో అన్నట్ట కూతురు అన్నట్ట,
ఆ మాట పడేద్దామా అన్నట. అప్పుడు ఈ బావని అంట పేరు మర్చిపోతాను, నరేష్ 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 నరేష్. అయితే ఆ బావని అంట అమ్మ చెల్లొద్దండి కదా అంటే వద్దులమ్మా అన్నప్పుడు ఏడ్చేసిందట. ఏడ్చేసిందేమో అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే కూర్చుని వాళ్ళు కూడా స్పష్టంగా వాక్యం వినేవారు. అటువంటి ఏమండి నేను కూర్చున్నాను, డాడీ గారు వాక్యం చెప్తున్నారమ్మా, నువ్వు పిల్లలు తీసుకెళ్ళి మందిరానికి వెళ్ళు అన్న. అయితే డాడీ గారు ఆ సమయంలో ఏం చెప్తున్నారంటే నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడని చెప్పాడు. తన పిల్లలకి ఏం కావాలి? నిత్య జీవం కావాలి. తగ్గేసుకుంటారు, ఇద్దరు పిల్లలు కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుడిని ప్రార్థన చేసుకుంటారు, దేవుడి వాక్యం ఉంటుంది. ఎప్పటికీ ఆత్మీయంగా ఆ పేరు చెప్పాలని కూడా స్వరం గుర్తాను. అయితే ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదిగిందో తల్లిదండ్రులు ఏంటంటే నన్ను రాబోతున్న గారికి అంతమంది అక్కడ కూర్చునేవాడు. పాకెట్లోకి వచ్చి ఆయన నీవు ఇంకా రావద్దు అన్నాడు. ఎందుకండి అన్న అంటే అలా నమ్ముకు నీ మాట ఇంకే మా పిల్లలు నశించిపోతుంది, రావద్దు అన్నాడు. అప్పుడు నేనన్నాను, యేసు ప్రభు నమ్ముకోకపోతే నశించిపోతారు, నమ్ముకుంటే నశించిపోరు. ఆయన సరే అవద్దన్నాడు. అప్పుడు అక్కడ ఎల్లక ఏం చేశారంటే మళ్ళీ తను ఈసల్లో జాబ్ చేస్తుంది. ఈసల్లో జాబ్ చేసేటప్పుడు ఇంకో సహోదరి దగ్గరికి వచ్చి ఆ ఆటో మీద రిక్షా మీద ఇద్దరు ఈసలు వెళ్తారు. అక్కడ కలుసుకోవటానికి వెళ్ళా. ఆ సమయానికి అక్కడ కలుసుకోవటానికి వెళ్ళి అమ్మా నువ్వు ఆశ్రయం చేయద్దమ్మా, ఆయన గొప్ప రక్షకుడు, ఆయన లేకుండా మనం బ్రతకం అది వాక్యం అంతా చెప్తూ వస్తే పూర్తిగా నమ్ముకుని ఇప్పుడు సేవకురాలు అయిపోయింది. ప్రైజ్ గాడ్. శ్రీకుమార్ అక్క, శ్రీకుమార్ అదే పేరు మర్చిపోతాను. అవును. అయితే మీరు ఒకప్పుడు బైబిల్ ఇచ్చారు ఆవిడకి. బైబిల్ ఇవ్వగానే ఆవిడలో కార్యం జరగల. కానీ ఎప్పుడు జరిగింది? మనం బైబిల్ ఇచ్చినప్పుడు అది ఎప్పుడోసారి దేవుని వాక్యం వాళ్ళతో మాట్లాడుతుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు కొన్నాళ్ళు అటక మీద పెట్టేసింది ఆవిడ. శ్రీకుమార్ అక్క అటక మీద పెట్టేసింది. తమ్ముడు ఇచ్చాడంటే ఇప్పుడు నేను అసలు బైబిల్ ఇలా. ఓకే ఓకే. అయితే ఓకే, తమ్ముడిచ్చిన వాక్యమేనేమో, అయితే తమ్ముడిచ్చిన బైబిలేనేమో. ఆ బైబిల్ ఆవిడికి ఒక పరిస్థితుల్లో బైబిల్ ఇవ్వగానే ఆవిడికి దేవుడు ఆకర్షణలోకి ఆవిడ రాలేకపోయింది, కానీ హృదయాన్ని ఇవ్వలేకపోయింది. కానీ ఒకానొక సమయంలో ఆ ఇచ్చిన బైబిల్ ఎంతో ఆవిడతో మాట్లాడింది. దేవుని వాక్యం ఆవిడతో మాట్లాడి ఆవిడ రక్షణలోనికి నడిపించబడటానికి కారణమైంది. ఆ రక్షణ ఆవిడ పొందారు. వాక్యం దేవుడు మాట్లాడటం ద్వారా మీరు మరలా ఆవిడని బలపరిచి దేవునిలో స్థిరపరిచారు. చాలా అద్భుతం. మనం ఏంటంటే సువార్త ప్రకటించినప్పుడు వెంటనే కార్యం జరగకపోవచ్చు, తప్పకుండా ఏదో ఒకనాటికి వారిలో కార్యం జరుగుతుంది. అవును, ఇదే కరెక్ట్. ఎన్నిసార్లు వెళ్తారంటే వాళ్ళకి అన్నిసార్లు వెళ్తారు. అన్నిసార్లు వెళ్తారు. మన సేవకురాలు అంటుంది సిగ్గు లేకుండా వెళ్తావు, అట్లా వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి ఇన్నిసార్లు వెళ్తావు, ఏమైతే అట్లా రామంటుంది సజీవమ్మ. అట్లా అలా అమ్మ నిరాశపరిచే వాళ్ళు కూడా మన ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మనం నడిచినప్పుడు ఎన్ని విమర్శించేవారు ఎంతమంది ఉన్నా, నిందించేవారు ఎంతమంది ఉన్నా మనం భయపడక్కర్లేదు. భయం అదే భయం అక్కర్లేదు. వాళ్ళ ప్రేమించి వారికి మళ్ళీ మళ్ళీ చెప్పి వారి దేవుని సన్నిధి నడిపించి ప్రతి వాక్యమ్మ చెప్పని వారు లేరు. ఎంతో మంది శ్రీకుమారి ఎంతో మంది నాగకుమారి పేరు మర్చిపోతాం. అవునవును, చాలా మంది రక్షణ సువార్త ప్రకటించి మీ ద్వారా రక్షణలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. చాలా సంతోషం అమ్మ, మీది అద్భుతమైన సాక్ష్యం, రక్షణ సాక్ష్యం. బ్రతికిన కాలం అంతా ఈ వయసు వచ్చే వరకు కూడా దేవుళ్ళు చాలా వాడబడ్డారు. ఇప్పుడు కూడా మీరు ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తానే ఉన్నారు. చాలా సంతోషం. చాలా చాలా ధన్యవాదాలు. దేవుని కృప మీదంతా దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు. ఎప్పుడైతే దేవాది దేవుడు నాలో ఆత్మస్వరూపిగా ఉన్నాడో ఈ యొక్క ఆత్మ దేవుని నడిపింపుది. ఇది నా శక్తి కాదు, దేవుని యొక్క హృదయం. దేవుడు నాలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక ఇది ఆత్మీయ కార్యం.
ఎస్, తన గురించి తన లోకానికి బయలుపరుచుకుంటున్నాడు. అవునమ్మా. ఉంది అంటే దేవుడి గొప్ప. అందుకని ఇంతసేపు నేను కూర్చునే ఓపిక ఉండదు. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా వచ్చేప్పుడు వాక్యం చెప్పి వెళ్ళిపోతా. ఓకే, ఉండను. అదే ఇక ఆలోచించా రాగానే నా బాధ్యత ప్రకారం నేను కొత్త చెప్తా. ఓ పత్రిక ఇచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతా. అదే అదే. ఎప్పుడైతే నేను ఇలా వాక్యం చెబుతూ ఉంటాను అప్పుడే ఓపిక వస్తుంది. ఎప్పుడైతే అసలు వాక్యం చెప్పను అసలు ఎంత నీరసం అంటే నడుస్తున్నా పడిపోతున్నట్టుంది. అసలు ఇంతసేపు కూర్చుంటా నేను అనుకోలే. ఎన్ని గంటల కూర్చోమన్నా ఆ దేవుడి వాక్యం వినే వాళ్ళతో చెప్తా. అవునమ్మా. దేవుడి వాక్యం వినకపోతే మాత్రం నాకు చెప్పే బాధ్యత ప్రకారం చెప్పేసి వెళ్ళిపోతా. అవునమ్మా. కానీ ప్రార్థన చేస్తాడు కోసం ప్రపంచం తెలియదు. అదే అదే. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు. వాళ్ళు పెట్టిన ఆత్మ నువ్వు పెట్టిన దీపం కదా. నీ ఆత్మ వచ్చినప్పుడు ఈ ఆత్మతో టచ్ అయిపోయి వాడు నిశ్చయంగా ఉంటారు. అవునమ్మా. వాళ్ళ ఆత్మ ఆళ్ళలోకి రావాలంటే వాళ్ళు ఆహ్వానిస్తే వచ్చేది. అందుకని ప్రతి వారిని నేను అదే చెప్తా విజయతో కూడా నీలో ఆయన ఆత్మ వస్తే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాం. అవునమ్మా. నీ క్రియను బట్టి నేను వెళ్ళవు. దేవుడు ఆ శిల్వ దృశ్యం ద్వారా ఎప్పుడైతే శిలువ రక్తం కాచాడు ఆయన్ని ఎప్పుడైతే బలాన్ని చేసి తిరిగేసాడో ఆయన సజీవాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే నీ ఆత్మ నాకు టచ్ అయితే పరలోక రాజ్యం లేకపోతే నరకలేదు. అవునమ్మా. నరకలు అన్నాడు నిత్యము నరకాలి. అందుకని ఆయన చెప్తాడు నరకం కావాలి స్వర్గం కావాలి నీ ముందే పెట్టా. రెండు దారులు మన ముందే పెట్టి నిజే కోరుకో. విశ్వసించి దేవుని నామాన్ని విశ్వసించి ఎవరైతే పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుతారో దేవుణ్ణి సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించి హృదయంలో చేర్చుకుంటారు. తప్పకుండా దేవుడు వారి పాపములన్నీ క్షమించి మారు మనసు ఇచ్చి నూతన సృష్టిగా చేసి తన రాజ్యానికి వారసులుగా చేసుకుంటారమ్మా. చాలా గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చాలా చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్.